ఇప్పటికి టీవీలో ఒక 100 సార్లైనా చూసుంటారు ప్రతి ఒక్కళ్ళు 'బాహుబలి' సినిమాను. ఏసి ఏసి పిప్పి పిప్పి ఏసిన సినిమా ఏదైనా ఉంది అంటే అది 'బాహుబలియే'. అయినా కూడా థియేటర్‌లో చూస్తే మళ్ళీ కొత్త ఎక్స్‌పీరియన్సే. ఎడిటింగ్ చేసిన విధానం గానీ, ఆ తర్వాత సౌండ్ ట్రాక్స్ యాడ్ చేసిన విధానం గానీ, అసలు నెక్స్ట్ లెవెల్ రాజమౌళికి. 'బాహుబలి ద ఎపిక్' సినిమా ఎట్లుందంటే యాజ్ యూజువల్ పేరుకు తగ్గట్టే ఎపిక్‌గానే ఉంది. మూవీ రన్ టైమ్ వచ్చి ఆల్మోస్ట్ 3 గంటల 40 నిమిషాలుంది. అంటే ఆల్మోస్ట్ ఇంటర్వెల్‌తో కలుపుకుంటే 4 గంటలు థియేటర్‌లో కూర్చోవాల్సొస్తది. బట్ మూవీ మాత్రం ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. పార్ట్ 1, పార్ట్ 2 కలిపి బ్లెండ్ చేసిన విధానం ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపించింది. అండ్ సినిమాలో తమన్నా లవ్ ట్రాక్‌ని ట్రిమ్ చేసిర్రు. అట్లా కొన్ని వార్ సీన్స్ కూడా ట్రిమ్ చేసిర్రు. సాంగ్స్ వచ్చరికి 3 సాంగ్స్‌ని మొత్తానికే లేపేసిర్రు సినిమా నుంచి. 'పచ్చబొట్టేసిన' ఒకటి, 'కన్నా నిద్రించే' ఒకటి, 'మనోహరి' ఇట్లా 3 సాంగ్స్‌ని మొత్తానికే లేపేసిర్రు. ఇంటర్వెల్ అప్పుడు ఒక ట్యాగ్‌లైన్ పడుతుంది. అది మాత్రం భలే అనిపించింది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బావుంటది సినిమా. అప్పుడు కూడా మిక్స్డ్ టాక్‌తోని పార్ట్ 1 కూడా ఎండ్ అయింది. బట్ పార్ట్ 2 మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు చూసినా కూడా సేమ్ ఫీలింగ్ అనిపిస్తది. రమ్యకృష్ణ, అనుష్కల మధ్య వచ్చే సీన్స్ గానీ, తర్వాత బాహుబలిని చంపడానికి ఏసే ప్లాన్ గానీ, చంపిన తర్వాత సత్యరాజ్ వచ్చి రమ్యకృష్ణ దగ్గర ఏడ్చుకుంటూ చెప్పే డైలాగ్స్ గానీ, అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ద ఎపిక్ 'బాహుబలి' ఈస్ ఎ నెక్స్ట్ లెవెల్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా మళ్ళొకసారి కూడా థియేటర్‌లో పోయి ఎక్స్‌పీరియన్స్ కావచ్చు. అట్లుంటది ద ఎపిక్ గూడా. సో, మన రికమెండేషన్ వచ్చేసరికి ఖచ్చితంగా చూడొచ్చు సినిమా. ఓకే.